దువ్వన తర్వాత లేదా క్రికెట్ మ్యాచ్ ఉంది, ఒక టీం ఓడాలి, ఒక టీం గెలవాలి కదా, అంతేనా కదా? ఓకే, ఎవరో వాళ్ళు గెలిచినట్టే కదా. 10 ఏళ్ల పాటు ఎంపీగా ఉన్న మీరు ఓడిపోవడం అనే దానికన్నా వెనకాల ఏముందనుకుంటున్నారు? అది ఎవరు డిసైడ్ చేయాల్సిన? ప్రజలు కదా. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజలు అది డిసైడ్ చేయాల్సిన ప్రజలు కదా, నువ్వు నేను కాదు కదా. ఎవరు గెలిచారు ఎవరు అనేది ఎలక్షన్లో చూడాలి. మీరు పుట్టిన పోస్ట్ కింద చాలా మంది సార్ అక్కడ కాకపోయినా మా నియోజకవర్గంలో పోటీ చేయండి అని చాలా కామెంట్లు వస్తున్నాయి కింద. ఏం చూద్దాం, కంగారే ఉంది. ఇప్పుడు నన్ను నమ్ముకుని కొన్ని వేల మంది ఉన్నారు. ఇందా మీరు అడిగారు, ఒక సుబ్బారావు, ఒక బేగ్గో, ఒక స్వామిదాస కాదు, నన్ను నమ్ముకుని ఈ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళందరి మనోభావాలని నేను దృష్టిలో పెట్టుకోవాలి. ఫస్ట్ ఇది నా ఒక్కటి డెసిషన్ కాదు, వాళ్ళ డెసిషన్ వాళ్ళు చెప్పారు. నా డెసిషన్ చేయాలంటే నేను అంతా మా వాళ్ళందరూ మనోభావాలని ఆలోచనల్ని పరిగణలోకి తీసుకున్నప్పుడు డెసిషన్ తీసుకుంటాను. కేసీఆర్ నాని గారి నాయకత్వం, కేసీఆర్ నాని గారి నాయకత్వం. బొమ్మసాని సుబ్బారావు గారిది మీటింగ్ జరుగుతుంది, ఇది స్టార్ట్, దానికి వెళ్తున్నారా? నేను అడగలేదు, నీకు చెప్పాను కదా. అధినేత ఏం చెప్పాడు? పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండు, నువ్వు పట్టించుకోవద్దు అన్నాడు అని చెప్పారు. నాకు వచ్చిన ఆయన పంపించినటువంటి ముగ్గురు పెద్ద మనుషులు నేనేం పెట్టాను కింద, అధినేత మళ్ళీ చెప్పు, అదే చెప్పే కదా, ఆజ్ఞను శిరసావిస్తానని చెప్పాను. మరి అధినేత పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం నేను ఎక్కడ పాల్గొంటాను? గెలిచిన ఎంపీ, వైసీపీ ఫ్యాన్ గాల్లో కూడా గెలిచిన ఎంపీ మీరు 10,000 మెజార్టీ వచ్చిన ఆయన, అలాంటిది మిమ్మల్ని పక్కన పెట్టడం, అది పార్టీ కార్యక్రమాలకు పక్కన పెట్టడం అంటే ఎలా చూస్తారు? నేను ఎలా చూస్తాను? పార్టీ హైకమాండ్ ఉంటుంది, పార్టీ ఇష్టం కదా. పార్టీ ఆజ్ఞని పాటిస్తూనే యాజ్ ఆఫ్ నౌ నా డ్యూటీ. సార్ మీరు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు నియోజకవర్గాల వారికి? రేపు నియోజకవర్గం ఇప్పుడు కేంద్ర మంత్రి గారు ఆవిడ వస్తుంది రేపు, వికసిత్ భారత్, దాంట్లో పాల్గొంటున్నా. అట్లాగే కొన్ని నా ఎంపీ నిధుల నుంచి నందిగామ నియోజకవర్గంలో శంకుస్థాపనలు ఉన్నాయి 3, దానికి వెళ్తున్నా. పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనే అధికారం పార్టీకి ఉంది, కానీ ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనడానికి అధికారం లేదు కదా. అది నాకు ప్రజలు ఇచ్చిన హక్కు కదా. సార్ విజయవాడ వెస్ట్ కోఆర్డినేటర్గా కూడా మీరే ఉన్నారు, మరి అక్కడ రాజకీయ బాధ్యతలు వెస్ట్ కోఆర్డినేటర్గా మీ బాధ్యతల మీద ఏం మాట్లాడుతున్నారు? అన్నీ చెప్తా మీ అధినేత పైన ఫ్లెక్సీలు మొత్తంలో చంద్రబాబు గారి ఫోటోలు కూడా ఉన్నాయి. సో ఏం చెప్తారు? చంద్రబాబు ఫోటోలు ఇన్ఛార్జ్ ఫోటోస్ కూడా ఉన్నాయి కదండి. అంటే నేను ఈ పార్టీ వదిలేయాలని నేను ఎప్పుడు కల్లా కూడా అనుకోవాలా. అందుకే 2019లో గెలిచినాక నాకు ఎన్ని ఆపర్చునిటీస్ వచ్చినా కూడా ఆయనతో నేను ఉండాలనే ఒక ఉద్దేశంతో ఆయన కోసం నిలబడ్డా. రాత్రికి చెప్పారు, సరే ఇప్పుడు పార్టీ అన్నాక ఆయన కంపల్సరీస్ ఆయన కూడా కొన్ని ఉంటాయి. అధినేతగా ఆయన తప్పడదానికి కూడా లేదు, చంద్రబాబు గారి నిర్ణయాన్ని తప్పడదానికి కూడా లేదు. ఎందుకంటే పార్టీ అన్న తర్వాత ఆయన కంపల్సరీస్ ఆయనకు ఉంటాయి. ఆయనకి ఎట్టి పరిస్థితుల్లో ఈ పార్టీని గెలిపించుకోవాలన్న ఒక ఆలోచన కూడా ఉంటుంది. దానికి రకరకాల నిర్ణయాలు తీసుకోవచ్చు. అది నేనైతే ఆయన తప్పట్లా. ఎంపీని పార్టీ కార్యక్రమంలో హాజరు కావద్దు అని చెప్పేది నేరుగా చంద్రబాబు మీకు చెప్పాలి, బట్ మధ్యలో వాళ్ళు వచ్చి మీకు చెప్పడానికి మీరు ఎట్లా చూస్తారు? ఇప్పుడు అధినేత అనేది అధినేతే, బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్. బాసు వాళ్ళకి చెప్పారు, వాళ్ళు నాకు చెప్పారు, నేను వాళ్ళకి హామీ ఇచ్చాను. కన్ఫర్మా లేదని చెక్ చేసుకున్నారు సార్, నిజంగా చెప్పారని? తప్పు మాడుతున్నావు తమ్ముడు నువ్వు. ఏ టీవీని ఇది? బిగ్ స్మాల్ కానీ ఇప్పుడు బిగ్ వ్యక్తులు 3 వచ్చారు మీ బిగ్ టీవీ లాగానే. వాళ్ళు 2 మాజీ మంత్రులు, అవునా? అట్లాగే ఒక మాజీ ఎంపీ, అట్లాగే 2 జిల్లా అధ్యక్షులు. అబద్ధం చెప్తారా? అంటే వాళ్ళు చెప్పింది నేను ట్వీట్ చేశాను. ఇప్పుడు మరి వాళ్ళు ఎందుకన్నారో వాళ్ళని అడగాలి. అది యాజ్ ఇట్ ఈజ్గా వాళ్ళు ఏం చెప్పారో నాకు కన్వే చేశారో పెద్ద ఆయన మెసేజ్, అదే నేను నా ట్వీట్ రూపంలో పెట్టాను. నేనేమి ఒక్క అక్షరం కూడా నేను దాంట్లో వేరే తప్పుగా రాయలేదు. వాళ్ళు 3 వచ్చారు, నేను కాకుండా దానికి 3 సాక్షులు కూడా ఉన్నారు. అది మాట్లాడినప్పుడు ఆ సాక్షుల పేర్లు మీకు చెప్పను. సార్ చంద్రబాబు గారు మిమ్మల్ని వద్దనుకుంటున్నారు అని అన్నారు, మరి మీరు ఇంకా చంద్రబాబు గారిని కోరుకుంటున్నారా?